శివరాత్రి మనకు తెలిసింది ఒక పండుగ, కానీ నిజానికి శివరాత్రి ఒక రాత్రే కాదు, అది ఒక మార్పు. ఆ రాత్రి కాలం కూడా నిద్రపోతుంది, మనిషి మాత్రమే మేలుకొని ఉండాలి. ఒకప్పుడు ఈ లోకం అంధకారంతో నిండిపోయింది. మనుషుల హృదయాల్లో కోపం, లోభం, అహంకారం, భయం. ప్రతి ఒక్కరూ బయట శత్రువులను వెతుక్కుంటున్నారు, కానీ అసలు శత్రువు వాళ్ళలోనే ఉన్నాడని ఎవరూ గుర్తించలేదు. దేవతలకే భయం పుట్టింది. ఆకాశం నిశ్శబ్దంగా మారింది, భూమి భారంగా అనిపించింది. అప్పుడు దేవతలంతా కలిసి కైలాసానికి వెళ్లారు. ధ్యానంలో ఉన్న శివుడిని చూసి వాళ్ళ మాటలు ఆగిపోయాయి. కళ్ళు మూసుకున్న శివుడు కాలానికే కాలంగా ఉన్నాడు. దేవతలు వణికే స్వరంతో అన్నారు, ప్రభు, ఈ లోకం నశించిపోతుంది. మనుషులు తమలోని చీకటిని జయించలేకపోతున్నారు. నీవే దారి చూపాలి. శివుడు కళ్ళు తెరిచాడు. ఆ క్షణమే గాలి ఆగిపోయింది, శబ్దం మాయమైంది. శివుడు ఏమీ మాట్లాడలేదు, కేవలం ఒక చూపు. ఆ చూపులో కరుణ ఉంది, కఠినత ఉంది, న్యాయం ఉంది. చివరికి శివుడన్నాడు, ఈ లోకానికి శత్రువు బయట కాదు, మనిషి లోపలే ఉన్నాడు. ఈ రాత్రి నన్ను పూజించకండి, మీ లోపల ఉన్న చీకటిని చూడండి. అదే రాత్రి మహాశివరాత్రిగా మారింది. అదే రాత్రి ఒక అడవిలో ఒక సాధారణ వేటగాడు పేరు గుహుడు. ఆ రోజు అతనికి వేట దొరకలేదు. ఆకలి, అలసట, భయం. అడవి నిశ్శబ్దంగా ఉంది, చీకటి భయంకరంగా ఉంది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రాత్రంతా నిద్ర రాలేదు. చెట్టు మీద నుంచి ఆకులు తెంపుతూ కింద పడేశాడు. తెలియకుండానే ఆ ఆకులు బిల్వపత్రాలు. చెట్టు మీద నుంచి జారిన నీళ్లు కింద ఉన్న శివలింగంపై పడుతున్నాయి. గుహుడికి తెలియదు, కానీ అక్కడ అభిషేకం జరుగుతోంది, అర్చన జరుగుతోంది, జాగరణ జరుగుతోంది. ఒక పాపం లేని మనసుతో ఒక అజ్ఞాన భక్తుడు శివుడిని ఆరాధిస్తున్నాడు. రాత్రి గడిచింది, ఉదయం అయ్యింది. గుహుడు చెట్టు దిగుతున్న క్షణంలో ఆకాశం మెరిపించింది, భూమి కంపించింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. గుహుడు భయంతో వణికిపోయాడు. ప్రభు, నేను ఏ తప్పు చేశాను? నన్ను శిక్షించడానికి వచ్చారా? శివుడు నవ్వాడు. నీవు ఏ తప్పు చేయలేదు. నీ అజ్ఞానమే నీ భక్తిగా మారింది. నీవు కోరింది వేట, కాని నీవు పొందింది మోక్షం. అప్పుడు శివుడన్నాడు, శివరాత్రి అంటే ఉపవాసం కాదు. కోపాన్ని వదిలితే అది అభిషేకం, అహంకారాన్ని విడిచితే అది బిల్వార్చన, చెడు ఆలోచనలతో పోరాడితే అది జాగరణ. ఈ రాత్రి మనిషి శివుడిని కోరితే కాదు, శివుడిగా మారాలి. అప్పుడే దేవతలు గ్రహించారు, శివుడు దేవాలయంలో కాదు, మనిషి మారే క్షణంలో ఉంటాడని. ఈ శివరాత్రి గుడికి వెళ్ళినా సరే, వెళ్ళకపోయినా సరే, మనలోని చీకటిని జయిస్తే చాలు. అప్పుడే మన గుండెల్లో శివుడు వెలసుతాడు. ఎందుకంటే శివుడు దేవుడు మాత్రమే కాదు, ఒక స్థితి. అంధకారాన్ని జయించిన ఆత్మ యొక్క పేరు శివుడు. బోలా శంకరుడు. హర హర మహాదేవ, శంభో శంకర.